నమస్కారం, నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే 28వ వారంలో గర్భంలో మీ చిన్నారి యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది, మీలో ఎలాంటి మార్పులు ఉంటాయి, చిన్నారులు ఎలాంటి మార్పులు ఉంటాయో వివరంగా రోజు తెలుసుకుందామా. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భవతులు 28వ వారంలో ఉన్నారా? అయితే మీరు ఇప్పుడు 7వ నెలలో ఉన్నారు. ఈ యొక్క 28వ వారంలో మీ చిన్నారి సుమారు 37 సెంటీమీటర్ల పొడవును, 1 కేజీ వరకు బరువును కలిగి ఉంటాడు. మీ చిన్నారి యొక్క అభివృద్ధి విషయానికి వస్తే తలపై జుట్టు మరియు శరీరంపై సున్నితమైన జుట్టు లెనుగు అనేది పెరుగుతూ ఉంటుంది. కళ్ళు తెరవడము, మూయడము, కాంతిని కనిపెట్టడం లాంటివి ప్రారంభిస్తాడు. మెదడు అభివృద్ధి అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుందండి. ఊపిరి పీల్చడంలో ఎక్స్పర్ట్ అయిపోతారు మీ చిన్నారి ఈ యొక్క వారంలో. హృదయము మరియు నాడి వ్యవస్థలు కూడా బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. మరియు బేబీ అయితే నిద్ర మేల్కొనే సైకిల్స్, చక్రాలను అయితే కలిగి ఉంటుందండి. అంటే ఒక పర్ఫెక్ట్ టైమింగ్కి నిద్రపోవడము, మేల్కోవడం లాంటివి కడుపులోనే చేస్తుందన్నమాట మీ చిన్నారి. ఇక తల్లి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయని చూస్తే కడుపు అయితే బాగా పెరిగిపోతుందండి, బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు గర్భవతి 7వ నెల అనేది బాగా తెలుసుకోవచ్చు మీరు. కొన్ని అసౌకర్యాలు అయితే తప్పకుండా వస్తాయండి. గుండెల్లో మంట, అజీర్తి సమస్యలు, కాళ్ళవాపు సమస్యలు అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ యొక్క వారంలో అలసట కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ వారంలో బిడ్డ కదలికలు అయితే మాత్రం స్పష్టంగా మీరు గమనించవచ్చండి. గర్భవతులు ఈ యొక్క వారంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన 3 పనులు ఏంటో తెలుసా? ఆరోగ్యకరమైన ఆహారము, సరి అయిన వ్యాయామము, తగినంత విశ్రాంతి. ఈ 3 మీరు కరెక్ట్గా చేసుకున్నారంటే మీకు ఈ వారం అనేది హ్యాపీగా కొనసాగుతుంది. సో ఈ వారంలో కనుక నేను పైన చెప్పిన సమస్యలు ఏమైనా అధికంగా ఉంటే డాక్టర్ని ఒకసారి కలిస్తే మంచిది. ఈ వారంలో స్కానింగ్, బ్లడ్ టెస్ట్ లాంటివి ఏమీ ఉండవండి. సో హ్యాపీ 28th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.